హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ మనం లాగొచ్చి హడావిడి ఇటు శుక్రవారం ఇటు పిల్లలకి స్కూలు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా. వైట్ రైస్ అయితే కడిగి పెట్టేశాను. నెక్స్ట్ కూరకు రెడీ చేస్తున్నాను. ఇవాళ అయితే మా కర్రీ వచ్చేసి బ్రింజాల్ కట్ చేసేసుకున్నాను. ఇంక కూర వేసుకోవడమే లేటు. ఆయిల్ వీట్ అయ్యాక కూరగాయలు అవి వేసుకుంటే కూర పక్కన అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం టిఫిన్కి రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. టిఫిన్కి రెడీ చేశాను. ఇప్పుడు అయితే మాది ఎర్రనొక ఉప్మా ఫ్రెండ్స్. మా పిల్లలు ఏదైనా అడ్జస్ట్ చేసుకుని తింటారు. ఫైనల్గా మనం టిఫిన్ అయితే అయిపోయింది. నెక్స్ట్ పాలు పెట్టాను, మరుగుతూ ఉంటే ఇంతలోపు దేవుడి కాడ చూసుకుందాం. దేవుడికి పూలు పెట్టేశాను ఫ్రెండ్స్. పూలు పెడతా అలా పెద్ద బాబు తీసాడనమాట కొంచెం క్లిప్. తర్వాత నెక్స్ట్ అయితే మా అమ్మవారిని ఇవాళ శుక్రవారంగా ఎలా రెడీ చేశానో చూడండి. ఏదో అలా కొద్దిగా తగుమాత్రంగా చేసుకుంటాం ఫ్రెండ్స్. ఏది చేసుకోకుండా అయితే ఉన్నాం. అదిగో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ టచ్ వచ్చి ముగ్గు పెట్టాలి. మనం ఒకట్లో ఎలా ముగ్గు పెట్టుకుంటామో అది కూడా అంతే, సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి లంచ్ బాక్సులు పెడుతున్నాను అనమాట పిల్లలకి. బాక్సులు అన్నీ పెట్టేశాను ఫ్రెండ్స్. స్నాక్స్ కూడా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చి దేవుడికి దండం పెట్టుకుని హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టుకుంటే మన పూజ అయితే ఫినిష్. హారతి ఇస్తున్నాను ఫ్రెండ్స్, మీరు కూడా తీసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, హారతి అయితే ఇచ్చేసాను. ఫైనల్గా పూజ అయితే అయిపోయింది. ఇంక పిల్లల్ని రెడీ చేయడమే. వాళ్ళైతే స్నానాలు చేసేస్తారు. మనకు పని ఉంటే ఇబ్బంది పెట్టరు, పని లేకపోతే మనమే చేపిస్తాను. నేనైతే చేపిస్తాను స్నానం. మా పెద్ద బాబుని కూడా రెడీ చేసి తర్వాత వాళ్ళకి టిఫిన్ పెట్టేస్తే టిఫిన్ ఇచ్చేసి స్కూల్కి రెడీ వెళ్ళిపోతారనమాట. టైం కూడా అయిపోతుంది, బస్సు వచ్చే టైము. ఫైనల్గా టిఫిన్ చేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా బయలుదేరిపోతానమ్మా బాయ్ అని చెప్పి రెడీ అవుతూ వెళ్తున్నారు. సరే ఫ్రెండ్స్, ఇంకా నేను బస్సు ఎక్కించడానికి అయితే వెళ్తున్నాను. వాళ్ళ ముందు వెళ్ళిపోతున్నాను బ్యాగ్ కట్టుకుని. బాయ్ ఫ్రెండ్స్.